ఇక్కడ ఒక అమానవీయ సంఘటన. ప్రజలు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, సంబంధాలు ఎటుపోతున్నాయి, మనిషికి మనిషికి మధ్య బాంధవ్యాలు, బంధుత్వాలు, మమత ఇవన్నీ పోయినాయి అన్నదానికి ఉదాహరణ ఒక సంఘటన. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నతల్లే కుమారుడిని కడతీర్చిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ రవీందర్ దంపతులకు 3 సంతానం. 2 కుమారులు వేరువేరు ఊర్లలోని హాస్టళ్లలో ఉంటూ 9, 7 తరగతులు చదువుతున్నారు. చిన్న కుమారుడు హరికృష్ణ ఇంట్లోనే ఉంటూ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని ఆమె భావించింది. బుధవారం అర్ధరాత్రి భర్త రవీందర్ పొలం వద్దకు వెళ్ళగా హరికృష్ణ తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అతడి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టిలో వేసింది. నీట మునిగి చనిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు యత్నించింది. తలపై రక్త గాయాలు ఉండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు ఎస్ఐ తెలిపారు. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 3 కొడుకులు, ఒకడు 9వ తరగతి, ఒకడు 7వ తరగతి. హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో ఉంటుండు కాబట్టి బాధ్యత ఏముండదు. చిన్నోడు 5th క్లాసు, వాడు అడ్డం వచ్చిండు. ఇప్పుడు ఇంకో 4 రోజులు అయితే 5th అయిపోయి 6thలో వాడు కూడా హాస్టల్కి పోతాడు కదా. 4 రోజులు ఓపిక పట్టలేకపోయింది దరిద్రపుది. అనవసరంగా వాడిని చంపింది. అది జైల్లో పోయింది. దాని బతుకు కుక్క బతుకు జైలు కూడు తినుకుంటూ బతకాలి.